వేసిరు ఒక మల్క కానీ మా తమ్ముడు లేడు. తెలుగు వస్తుంది, హిందీ రాదు. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇలా మా తమ్మిని వాళ్ళ ఇంటికాడ ఉన్నా. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పక్కనే మా తమ్మిని వాళ్ళ ఇల్లు, కొత్త ఇల్లు. మేము పొద్దుగల ఏమేమి మళ్ళీ వేసాం అనేది చూపిస్తా. ఇప్పుడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పని. ఇగో బట్టలు తీస్తురు ఇద్దరు మర్దాన్లు. మా చిన్నోళ్ళు లేవలేడు. నిన్న తీయలేరట వీళ్ళు వీడియో. చాలా బాధపడుతురు. అలిగిర్రా? అలక ఎందుకు? ఫోన్ ఇక్కడ ఉండగా బట్టలు తీయిస్తురా. ఇప్పుడు ఏమేం పనులు చేస్తారు? పెద్ద పెద్ద పనులే అవి. ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు చూసుకుంటారు వీళ్ళు. బట్టలు తీసుడు. మా బుడ్డవాడు ఎప్పుడు లేచాడో నాకు తెలియదు. ఇక ఇప్పటికైతే వీళ్ళు ఒక గది నీళ్ళు చేస్తారు. ఇంకో మోక్షిత, మోక్షిత హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. ఈరోజు స్కూల్ ఉందా? లేదంట, నిమ్మలంగా ఉన్నారు. లేకపోతే ఇక పండగ రోజు అనాలి. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో మక్కలు ఇక బట్ట చదురుతురు. అయ్యో ఈ చీర ఆ చీర అని చదురుతురు. చెప్పి అమ్మమ్మ ఇట్లా ఇట్లా ఆయ చెప్పు. చెప్తున్నా ఆయను నువ్వు హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది. ఈరోజు బియ్యం ఉన్నాయి, అందరు తినడానికి రండి. బోనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా నువ్వు ఏమేమి పనులు చేసినావు? షాయ్ కూడా పట్టినావు. సామాన్లు తీసుకుంటే నా కాళ్ళు నొప్పులు అయిపోయినాయి. అయిపోయింది ఇక డీజిల్ అయిపోయింది. ఇక డీజిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఇక ఈమె ఇప్పుడు మళ్ళీ షాయ్ కాడికి వచ్చినావా? ఫస్ట్ ఇక మక్క పనులు తోముతుంది. బ్రష్ తెచ్చుకోలేవా అక్క? అయ్యయ్యో ఇక వీళ్ళు బ్రష్లు వేస్తురు. కన్నయ్య హాయ్ చెప్పు. మోక్ష బ్రంచిత మేము బిడ్డని అన్నీ మోటార్ వేసేది వేస్తూనే ఉన్నాం. బయట ఏం చేస్తారో చూద్దాం. ఇక ఫోన్ మాట్లాడుతుండి సారు. చాలా బిజీ ఉండ సార్. ఇంకా పందిరేలే అగో సార్ సిలిండర్ మోసుకొస్తుంది. ఇక్కడ అక్కడ మోస్తారు సిలిండర్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇది మా తమ్మిని వాళ్ళ ఇల్లు. ఇంకా అలా ఇక వీళ్ళిద్దరు కపుల్స్. హాయ్ చెప్పు. చాయ్ అయినావా? ఉత్తదేనా గట్టిదా? ఏమన్నా అద్దుకున్నావా అంటున్నావు? అయ్యో బిస్కెట్ ఉండే కదా. అవునా? ఓహో గుడ్ బై. ఎందుకు ఈరోజు ఏంటి షెడ్యూల్? పని ఎక్కడ? లీవా? అవునా? మా దోస్తులకి ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఎట్లా అనిపించింది? అవునా? కానీ మా తమ్ముడు లేడు. గంట సేపు ఉన్నాడా? 2 గంటలు ఉన్నాడా? గంట సేపు ఉండి పోయిండు కదా. మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? పొద్దు మీకు అంతా ఎక్కడెక్కడ అయిపోయినాక వచ్చినాయి అనమాట. మా వాళ్ళు వరుతురు. మోటార్ బంద్ చేయి, అది బంద్ చేయి, ఇది బంద్ చేయి మోసుకొస్తారు. మనిషికో పనిగా. పొట్లము అగో బిస్కెట్ ఫ్యాన్సురు ఇక్కడ. ఎవరు బిస్కెట్ తినొద్దంటే బిస్కెట్ తెచ్చినావా? ఇప్పటిదాకా నాకు ఇష్టం లేదు అన్నాడు తెలుసా? బిస్కెట్ నాకు ఇష్టం లేదు అన్నాడు. అవును, నీకు ఇష్టం లేని పిల్లలకి ఇష్టమైంది పెట్టాలి. ఓ ఏదైనా కానీ అది మంచిది కానీ చెడ్డది కానీ.
బిస్కెట్ మంచిదా తింటారు. అయితే చెప్పండి కామెంట్లో దోస్తులు, బిస్కెట్ మంచిదా కాదా? ఎప్పుడు జ్వరం మా తమ్మినికి ఏది మంచిది? ఇంట్లో చేసేది ఏదైనా మంచిది, అవునా కాదా? ఇడ్లీ, దోశ, వడ, పూరి, అవునా కదా? ఆఖరికి అన్నం, ఏది లేకున్నా అన్నం తక్కువ. అబ్బో ఇంకా మంచి కడికోడికి చిన్న హాయ్ చెప్పే. హాయ్ అంతే, బాయ్ కాదు. ఇప్పుడే బాయ్ అయితే చాలా కథ ఉంది, అవునా కదా? జోగిపేట శ్రీకాంత్ వాళ్ళ డాడీ, అవునా? నాటేసిరా రే. చాయ్ తాగినావా? మీ సైడ్ అవును డ్యామ్ ఉంటుంది కదా చెప్పే. సింగూర్ డ్యామ్ ఇంకా ఏటేదో ఉంటుంది కదా, ఏటి ఇలా దిక్కు చాముండేశ్వరి టెంపుల్ చాలా చాలా ఫేమస్. పక్క ఎన్ని కిలోమీటర్ వస్తుంది? చాముండేశ్వరి గుడి 5 కిలోమీటర్లు. ఏడపాయలు 25 కిలోమీటర్లు. మోటార్ బంద్ చేయి, అది బంద్ చేయి, ఇది ఊరికి వచ్చిన. ఓమో కోతులు చూడుండ్రి. చెత్త ఏదాక నీళ్ళ ఓ అమ్మో, ఈ చెత్త చెత్త ఇక దావత్ అయితే చెత్తనే ఎక్కువ ఉంటుంది. ఆడ కోతుంది. అమ్మో కోతి చూడుండ్రి, చెత్త డబ్బా మీద ఆలింది. ఓ అమ్మో, 2 కోతులు, 3 కోతులు, 4 కోతులు చాలునే ఆయమరెడ్డిడా. ఓ అమ్మో, నిన్ననైతే ఏమేమి ఎత్తుకోయినాయి కూడా తెలియదు. అన్నం మాకు అన్నం తీసుకుంటుంది, ఆసన చూసి వదిలేసింది. కోతి చూడు, ఆసన చూస్తుంది వదిలేస్తుంది. కరుస్తాయంట. ఊర్లో 3-4 కలిసినాయి. అమ్మరే, ఈ పందిరి 6 రోజుల దాకా ఉంటుంది. వారం రోజుల తర్వాత తిప్పేస్తారు అన్నమాట. రైతులు ఒక్కొక్కరం తరాలు చేసినాం. మా వాళ్ళంతా తయారవుతారు. జడేసుడు అయిందా నీకు? అమ్మమ్మ జడేసుడు అయిందా? ఇక మా అమ్మమ్మకు మా అమ్మ జడేసింది. ఆగో జడేసింది నూనె పెట్టి, జడేసింది నూనె పెట్టి. అయిపోయి మంచిగా పెట్టినావా రబ్బర్ గట్టిగా? ఎవరేసింది నీకు జడ? అబ్బా నువ్వు ఎప్పకియా, మా అమ్మ వేసింది ఇప్పటిదాకా నూనె పెట్టి. చూడు అమ్మ, నీ పేరు ఎప్పుడు చెప్తలేదే, అవునా కదా నాయనమ్మ? కనీసం మా బిడ్డ వేసిందని చెప్తుందా? మళ్ళీ అందుకే ఇంత దానాలు అయినాయి. చేపలు మా వాళ్ళు జలకాలలు అవుతున్నాయి. బోర్ పెట్టుకోరావు, బోర్ పెట్టుకొని చేస్తున్నారు. చాయ్ పెడుతున్నాం ఇడ, ఇంకా మసులు తలే చాయ్ మా వాళ్ళందరికీ. ఉప్మా వేసిరు, ఒక మల్క తిన్నాం. ఉప్మా వేసిరు తిన్నాము. మా వాళ్ళు వేసిరు, మక్క వాళ్ళు ఆ ఇంట్లో వేసిరు, మా తమ్మిన వాళ్ళ ఇంట్లో ఉంటా. ఇప్పుడేమో చాయ్ పెడుతున్నాం. చాయ్ ఇంకా మసలలేదు నాయనమ్మా, మసులుతుందేమో. చూస్తున్నా దూరంకించే చూస్తున్నాను. ఏం చదవాలి? ఎక్కడెక్కడ పోయినావు? కాశీకి పోయినావు అని చెప్తున్నావు. ఏం తెచ్చినా? కాశీ ఇంకేమో దేవుని దగ్గర పోయినంటే అన్న, అవి 2 పేర్లు రాలేవు కదా రాసిన. కాశీకి వచ్చింది మా నాయనమ్మ, చీరలు తెచ్చింది అలా మర్దన్లకు వదినెలకు. ఇంకా ఎక్కడెక్కడ పోయినది యాద్ మరిచింది. 11 రోజులు పోయారు కదా. అయోధ్య పోయింది, కాశీ పోయింది. 9 రోజులు నిద్ర చేసి వచ్చింది. ముందుగల అయోధ్యకు పోయిందంట, తర్వాత కాశీకి పోయిందంట. అట్లా ఎంతమంది పోయారు మీరు?
11 మంది 18 మందిని 18 మంది పోయిరట ఒక చెప్పు దొరికిందా మొత్త హాయ్ చెప్పమ్మా. హాయ్. చాయ్ అయినావా? తాయినా టిఫిన్ స్టేషన్ ఉప్మా. అవునా? ఓడి బియ్యం వండుతున్నాం. మా వాళ్ళు ఆ ఇంట్లో ఆ ఇంట్లోకినే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అక్కడ తిరుగుతా ఉన్నాం 2 ఇళ్ళకు. దొరకకుండా వదిలేసే ఇక. నేను పెట్టకూడదు, నువ్వు పెట్టినాక నేను తీయట్లేదు వాడతా. అవునా? అమ్మమ్మ పెట్టి అమ్మమ్మ పెట్టి పెట్టినాక నేను తీర వాడతాను. ఇదిగోండ్రి మన అయ్యమ్మ కాశీ పోయింది, చీరలు లేచింది వద్దే మాటలకు. ఆమె మా అమ్మమ్మ వాళ్ళు 5 అడ్డనప్పుడు 5వ అమ్మమ్మ మా అమ్మమ్మ ఫస్ట్ 5 ఫస్ట్ బొట్టు పెట్టి మా దాంట్లో చీర పెడతారు కదా, మీకు కూడా తెలుసు కదా. అమ్మమ్మ రంగులు వేరు అంతే, డిజైన్ ఒకటే. అన్ని డిజైన్ మనమరాలు చీర అందరికి చూడురి. తాత అక్కడ చూస్తుంది. ఎట్లా చూస్తుంది తాతమ్మ? ఇంకా చెప్పురిగా ఏమన్నా చెప్పురి దోస్తులకు. చీర నచ్చిందా? చీర నచ్చింది. ఎంత ఆడవిలో కదా తెచ్చింది. హాయ్. మా చిన్న తమ్ముడు 2000 ఇచ్చిండు. చెప్పు. కాశీకి పోయి వచ్చిన మా చిన్న తమ్ముడు 2000 ఇచ్చిండు. నీ ఖర్చు ఎంత వచ్చింది? నా ఖర్చు 25,000 వచ్చింది. ఏదన్నా పండుగ అయినప్పుడు పోయినప్పుడు వచ్చినప్పుడు. ఇవాళ ఇగో ఇది చుట్టుముట్టు అవారు కూడా పెడుతురు. మా తమ్మిని వాళ్ళది ఆడోళ్ళే కడుతురు కదా. మీరే పెడతారా? తెలుగు ఆక ఉనుకు మేస్త్రియా? తెలుగు వస్తుంది మీకు? హిందీ వస్తుంది? తెలుగు వస్తుంది, హిందీ రాదు. అవునా? బడ్లేండి సనుకో గోడ పెడుతురు. ఇదిగోండ్రి ఇంకుంది పని బాగానే. ఇవి మేస్త్రి అంట. మేస్త్రి అమ్మా పూరా పని ఆత प्लास्टिंग ऊपर का चलता అది గోవా का आता గోవా. సూపర్. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రి. మా వాళ్ళతో సరదాగా తీసిన వీడియో ఎప్పటికీ ఆదికి ఉండాలని. మేస్త్రి పని మొత్తం వచ్చి అంటే ఆమెకు. బీహార్ ఉన్కా? ఛత్తీస్గఢ్. తెలుగు ఆత బాగున్నది బాగాలేదు? किधर किधर है? इधर इधर से किधर है? अन्नारवा. हस्बैंड क्या करे? हाँ दोनों भी మేస్త్రి है. నాకు వచ్చి రాని హిందీ మాట్లాడుతున్నా తుకడా తుకడా.